హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పల్లవి పెట్టు బావా అని అంటా ఉంటే, కమల్ బిర్యానీ మొత్తం తన ప్లేట్‌లో పెట్టుకొని హా! అనుకుంటూ తింటూ ఉంటాడు. పల్లవి ఏమో పెట్టు బావా వేడిగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుంది. చల్లారిపోతే సగం టేస్ట్ పోతుంది అని అంటా ఉంటే, కమల్ తింటా ఉంటాడు పెట్టకుండా. అప్పుడు పల్లవి అదేంటి అందులో 2 బిర్యానీ ప్యాకెట్లున్నాయిగా, ఒకటే విప్పి నువ్వొక్కడివే తింటున్నావేంటి బావా అని అంటా ఉంటే, కమల్ నేను కరెంట్ పని చేయడం నీకిష్టం లేదు కదా! అలాంటప్పుడు నేను కరెంట్ పని చేసి సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చిన బిర్యానీని నువ్వు తినకూడదు కదా! అందుకే నీకు పెట్టకుండా నేను మాత్రమే తింటున్నాను. ఆహాహా! పీస్ అద్రిపోయిందంతే. సూపర్ అని తింటా ఉంటే పల్లవి నేను అన్నం సరిగ్గా తినలేదు. ఆకలేస్తుంది బావ. నేను కూడా బిర్యానీ తింటాను బావ ఆ! అని కమల్ ప్లేట్‌లో తినబోతది. అప్పుడు కమల్ నేను చేసే పని నీకు నచ్చనప్పుడు ఆ పని చేస్తే వచ్చే డబ్బులతో కొన్న బిర్యానీ నువ్వు తినకూడదు అని తింటా ఉంటే పల్లవి బావా ఆకలేస్తుంది బావా ప్లీజ్ బావా నాకు ఒక్క ఒక్క పీస్ పెట్టవా ప్లీజ్ అని అడుగుతూ బిర్యానీని చూస్తూ ఉంటది. కమల్ లెగ్ పీస్ తిని లెగ్ పీస్ టేస్ట్ అదిరింది సూపర్ అని తింటా ఉంటే పల్లవి బావా ఇదేం బాలేదు బావా ఏదో మనిద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు ఉన్నంత మాత్రాన పెళ్ళానికి పెట్టకుండా ఎవరైనా తింటారా? నాకు కూడా బిర్యానీ తినాలనుంది బావా! ప్లీజ్ బావా! అనేసరికి కమల్ సరే ఆకలేస్తుంది, బిర్యానీ తినాలనుంది అన్నావు కాబట్టి పెడతాను అనేసరికి పల్లవి ఆ! ఆ! పెట్టు బావా! థాంక్స్ బావా! అనంటది. కమలేమో నువ్వు బిర్యానీ తినే ముందు ఓ పని జేయాలి అనగానే ఏం చెయ్యాలి అని అడుగుతది. కరెంట్ పని కోసం నేను ఉదయం నుండి తిరిగొస్తున్నాను గదా! ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కొంచెం కాళ్ళు నొక్కవా? హ్మ్. అనగానే పల్లవి చేస్తా అని నొక్కుతా ఉంటది. కమలేమో ఆ! ఆ! సూపర్ అనుకుంటూ తింటా ఉంటాడు. కొంచెం ఈ చెయ్యి గూడా నొక్కవా? అనగానే నొక్కుతా ఉంటది. కొంచెం మెడ గూడా పట్టు, కొంచెం తల గూడా పట్టవా? అని అంటా ఉంటే పడతా ఉంటది. ప్లేట్‌లో ఉన్న బిర్యానీ మొత్తం తినేత్తాడు. పల్లవి బావా అని అంటా ఉంటే ఇంకోటుందిగా నువ్వు తిను అని అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. పల్లవి ఏమో చెత్త మొహోడు. హ్మ్. బిర్యానీ చూసి సూపర్ అనుకుంటూ ఓపెన్ జేస్తది. ఆశగా ఓపెన్ జేస్తది. చూస్తే పెరుగన్నం ఉంటదందులో. కమల్ అప్పుడే వస్తాడు. "బావ ఏంటి బావ ఇది పెరుగన్నం ఉంది" అనగానే కమల్ "నేను తినడం కోసం ఒక బిర్యానీ, ఒక పెరుగన్నం ప్యాకెటు తెచ్చుకున్నాను. నేను బిర్యానీ తిన్నాను. రెండో ప్యాకెట్‌లో గూడా బిర్యానీ ఉందేమో అని నువ్వు నా కాళ్ళు, చేతులు, తల పట్టావు" అని అంటా ఉంటే పల్లవి ఏడుపు మొహం బెట్టి "బిర్యానీ అని చెప్పి నన్ను చీట్ చేసి నా చేత ఒళ్ళంతా పట్టించుకుంటావా?" అని అంటా ఉంటే కమల్ నీకు ఒంట్లో బాగా వేడెక్కువైపోవడం వల్ల ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి నువ్వు రెచ్చిపోతున్నావు. పెరగన్నం తింటే చాలా మంచిది. ఒంట్లో ఉన్న వేడి తగ్గి చలవ చేస్తది. తిను అని అంటాడు. ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తాడు. హలో చెప్పురా కమల్ అనగానే ఏం లేదురా నాకు చిన్న డౌటొచ్చి కాల్ చేశాను అని కమల్ అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండు ఏంట్రా ఏంటా డౌటు అని అడుగుతాడు. కమలేమో ఎవడైనా ఓ దొంగ వెధవ మన ఆస్తిని కొట్టేశాడనుకో, వాడు చేసిన తప్పులో వాడి కూతురికి గూడా వాటా ఉంటుంది అంటావా? అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండు సందర్భాన్ని బట్టి ఉంటుందిరా అని అనగానే, కమల్ అయితే ఓకేరా అని ఫోన్ కట్ జేస్తాడు. ఉంటుంది అంటున్నారు కాబట్టి త్వరలో తండ్రితో పాటు కూతురికి గూడా జనక్ జనక్ పాయలే అని అంటా ఉంటే పల్లవి ఆలోచిస్తా ఉంటది. ఇటు మీనాక్షి తన రూమ్‌లో కూర్చొని బాధపడుతూ ఉంటది పడుకోకుండా. పల్లవి బయటకొస్తూ రూమ్ నుండి చూసుకోకుండా పడిపోతది. ఆ! అమ్మా అని అరుస్తా ఉంటే మీనాక్షి అక్కడికొచ్చి "ఏమైందమ్మా? ఏమైంది?" అని అంటది. చూసుకోకుండా పడిపోయాను అని అంటా ఉంటే ఇప్పుడే వస్తాను ఆగమ్మా, ఆగమ్మా అని వెళ్ళి ఏదో తీసుకొస్తది. ఏదమ్మా కాలు చూపిచ్చు అనగానే పల్లవి అమ్మ అనుకుంటూ ఏంటి నా కాలు పని చేయకుండా చేద్దామనుకుంటున్నావా? అని అంటా ఉంటే మీనాక్షి అయ్యో! అదేం కాదమ్మా. దెబ్బ తగిలిన చోట నూనె రాసి నెమ్మదిగా మర్దన చేస్తే వాపు రాకుండా, నొప్పి ఎక్కువ కాకుండా ఉంటుందమ్మా. నా మాట విను తల్లి అని ఆయిల్ రాస్తది. పల్లవి అమ్మా, అమ్మా అంటూ చూస్తా ఉంటది మీనాక్షిని. మీనాక్షి ఆయిల్ రాసేసాక ఇప్పుడెలా ఉందమ్మా? తగ్గిందా? అని అంటా ఉంటే బానే కాకపడుతున్నావే అని పల్లవి అంటది. అప్పుడు మీనాక్షి అదేంటమ్మా అలా అంటావు? అని అనగానే మీ భర్తెవరో మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి నేను మీకు సంబంధించిన విషయాలేవి అడగకుండా ఉండటం కోసం ఇలాంటివి చేసి నన్ను కాకపట్టాలని చూస్తున్నారా? నా మీద సింపతి చూపిచ్చి నాకు ఇలాంటి సేవలు చేసినంత మాత్రాన నేను నిన్ను అడగకుండా ఉండను.
ఎన్ని సార్లు అడిగినా నువ్వు నోరు విప్పి నీ భర్త గురించి నిజం చెప్పలేకపోతున్నావు అంటే, ఎవ్వరికీ చెప్పుకోలేని చండాలమైన ఫ్లాష్ బ్యాక్ ఏదో నీకు ఉండుండాలి. అది ఏంటి అనేది నువ్వు చెప్పే వరకు, అందరికీ తెలిసే వరకు నేను ఊరుకునేదే లేదు. నీ భర్త గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వున్నావు అంటే, నువ్వు, నీ లైఫ్, నీ క్యారెక్టర్ ఏదీ కరెక్ట్ కాదన్న విషయం నాకు అర్థమైంది. నీ బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడ బయట పడిపోతుందో, నీ గురించి అందరికీ తెలిస్తే నిన్ను కొడతారన్న భయంతోనే నువ్వు నీ భర్త గురించి చెప్పలేకపోతున్నావన్న విషయం నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పుల వల్లే నువ్వు నీ భర్త గురించి చెప్పలేకపోతున్నావు. నీ పిల్లలు నీ భర్త వల్ల నీకు పుట్టుండరు. అందుకే నువ్వు అని అంటా ఉంటే మీనాక్షి ఏడుస్తా ఉంటది. అవని ఇవన్నీ విని నోర్ముయ్ అని దగ్గరకొచ్చి, మా అమ్మ గురించి ఇంత దారుణంగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? నీది నోరా మురుక్కాల్వా? మా అమ్మ క్యారెక్టర్ గురించే మాట్లాడతావా? నిన్ను అని కొట్టబోతది. అప్పుడు మీనాక్షి అవని వద్దు అన్నట్టు తలూపుతది. అవని ఆగిపోయి, నీకు తెలియదమ్మా, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఎవరి గురించైనా ఇలాగే మాట్లాడతారు అని అంటా ఉంటే పల్లవి, నాలాంటి వాళ్ళు వాగకుండా ఉండాలి అంటే మీ అమ్మ భర్త ఎవరో, తను ఎవరికి భార్యో చెప్పొచ్చు కదా! చెప్పకపోతే ఎవ్వరైనా ఇలాగే మాట్లాడతారు. ఏమైనా అంటారు అని అంటా ఉంటే మీనాక్షి ఏడుస్తా ఉంటది. అవని ఏమో, మా అమ్మ భర్త ఎవరో నీకు తెలియాలి. అంతే గదా! అని అంటా ఉంటే పల్లవి అని అంటది. మా అమ్మ ఎవరి భార్యో తెలుసా? మా అమ్మ భర్త అని అనబోతుంటే మీనాక్షి అవని అని ఆపుతది. అప్పుడు అవని, లేదమ్మా, నా తండ్రి ఎవరో తనకి తెలిస్తే నీ గురించి ఇలాంటి కారు కూతలు కుయ్యకుండా ఉంటుంది. అందుకే పల్లవికి నా తండ్రి ఎవరో చెప్పాలి అని అంటా ఉంటే మీనాక్షి, నిజం చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అని నువ్వే చెప్పావు కదమ్మా. పల్లవి ఏదో అన్నదని నువ్విప్పుడు ఆవేశపడితే జీవితాంతం మనమే తలదించుకోవాల్సిన పరిస్థితొస్తుంది. వాళ్ళంతట వాళ్ళే తెలుసుకునే సందర్భం వస్తుంది. అప్పటి వరకు మనం చెప్పకపోవడమే మంచిది. పద అని ఏడుస్తూ తీసుకొని వెళ్ళిపోతది అవనిని. పల్లవి ఏమో ఎనకాల తల్లికి కూతురు సపోర్టు, కూతురికి తల్లి సపోర్టు. నిజం చెప్పకుండా ఇద్దరికిద్దరు డ్రామాలాడుతున్నారు. ఎన్ని రోజులు ఇలా డ్రామాలాడతారో నేను చూస్తాను అని అనుకుంటది. ఇటు రాజేంద్ర ఏమో బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అక్షయ్ అంటాడుగా, మళ్ళిల్లు పోవడానికి, మనకిలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలిసింది నాన్న. అదంతా చేయిచ్చింది ఈ పల్లవి నాన్న చక్రధర్ అని అంటాడుగా. అయన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి అక్షయ్ వెళ్తాడు. నిద్రపోకుండా ఇక్కడ కూర్చున్నారేంటి నాన్న అని అంటా ఉంటే, మన అనుకున్న మన మనిషే మనకి ద్రోహం చేశాడు అని తెలిసినప్పటి నుండి గుండె రగిలిపోతుంది. ఇక కంటికి నిద్రెలా వస్తుందిరా? ఆధారాలు లేవన్న ఒకే ఒక్క కారణంతో ఆ చక్రధర్ని ఏం చేయకుండా వదిలేయాల్సొస్తుంది. ఇది తట్టుకోవడం నా వల్ల కావడం లేదురా అని అంటా ఉంటే, అక్షయ్, మీరు ఈ విషయాల గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. నేను అవని నిజాలు తెలుసుకునే పనిలోనే ఉన్నాం. ఎలాగైనా తెలుసుకుంటాం. మీరు కూల్‌గా ఉండండి అని అంటా ఉంటే అక్కడికి పార్వతి వస్తది. మీరు ఇక్కడ కూర్చున్నారేంటండి? బయట బాగా చలిగా ఉంది. తల పట్టేస్తది అని అంటది. అప్పుడు రాజేందర్, గుండె రగిలిపోతుంటే బుర్ర హీటెక్కి పగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకా చల్లగాలి ఏం చేస్తుంది అని అంటా ఉంటే అక్కడికి అవని వస్తది. మావయ్య, మీరిక్కడున్నారా? నేను మీకోసం ఇల్లంతా చూస్తున్నాను. ఇదిగోండి టాబ్లెట్ ఏసుకోండి అని టాబ్లెట్ ఇస్తది. మంచినీళ్ళు ఇస్తది. టాబ్లెట్ ఏసుకుంటాడు. పార్వతి, మీ మావయ్య మనకు జరిగిన అన్యాయం గురించే ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నారు. నువ్వు అక్షయ్ ఏదో ఒకటి చేసి మన ఇల్లు, మన ఆస్తి మనకి తిరిగొచ్చేలా చేయండవని అని అంటా ఉంటే, అక్షయ్, ఆ ప్రయత్నంలోనే ఉన్నామమ్మా. అవనికి డబ్బులిచ్చిన వాడు దొరుకుంటే ఈ పాటికి చాలా నిజాలు మనకి తెలిసుండేవి. వాడు తప్పించుకొని పారిపోవడం వల్ల ఇంకేం చెయ్యాలా అని ఆలోచించాల్సొస్తుంది అని అనగానే పార్వతి, అంటే నిజం చెప్పేవాడు లేడు కాబట్టి మనకి ఇంకేం దారి లేనట్టేనా? వెంటనే అవని, మనకన్యాయం జరిగింది తప్ప మనం ఎవరికీ ఏ అన్యాయం చేయలేదత్తయ్య. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా ధర్మాన్ని, న్యాయాన్ని ఆ దేవుడే గెలిపిస్తాడు. మనం నమ్ముకున్న ఆ దేవుడే మనకు ఏదో ఒక దారి చూపిస్తాడత్తయ్య అని అంటా ఉంటే అక్షయ్‌కి మెసేజ్ వస్తది. ఆ మెసేజ్ చూసి అక్షయ్ నవ్వుకుంటూ లేచి, అవని, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నావు కదా! ఆ మాటే నిజమైందవని అనగానే రాజేందర్ గూడా లేస్తాడు. ఏమైందండి? నేనన్న మాట నిజమవడమేంటి అని అడుగుతది అవని. అక్షయ్, ఇప్పుడే నా కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో మెసేజ్ వచ్చింది.
శ్రీరామ్ అనే నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడు ఈరోజు హైదరాబాద్‌లో పోలీస్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకుంటున్నట్టుగా గ్రూప్‌లో మెసేజ్ పోస్ట్ చేశాడు అని అంటా ఉంటే అక్కడికి పల్లవి వచ్చి చాటుగా వింటా ఉంటది. అక్షయ్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్‌కి చాలా పవర్స్ ఉంటాయి. నా ఫ్రెండ్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకుంటున్నాడు కాబట్టి వాడి ద్వారా మనం వెతుకుతున్న ఆధారాలు స్వీకరించడం చాలా ఈజీ అవుతుంది. ఆ ఆధారాలు దొరికితే మనల్ని ఎవరు మోసం చేశారు అన్నది తెలుస్తుంది. రేపే వెళ్లి నా ఫ్రెండ్‌ని కలిసి మాట్లాడతా అని అంటా ఉంటే అవని వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇటు పల్లవి ఏమో షాక్ అయితూ, టెన్షన్ పడుతూ అంటే అవని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లు పోయేలా చేసింది మా డ్యాడీయే అని వీళ్ళకి తెలిసిపోతుందన్నమాట అని టెన్షన్ పడుతూ అనుకుంటూ ఉంటది. ఇటు చక్రధర్ ఏమో వాళ్ళ ఇంట్లో కూర్చొని మందు తాగుతా ఉంటాడు. పల్లవి వెళ్లి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తది. చక్రధర్ ఫోన్ ఎత్తి ఏంటమ్మా అనగానే డాడ్ నీకొక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని అంటది. ఏంటది అని అడుగుతాడు. అక్షయ్ బావ ఫ్రెండ్ ఎవరో పోలీస్ ఆఫీసర్‌గా ఈ ఊరికొచ్చాడంట. అవనికి డబ్బిచ్చిన ఫైనాన్సర్ నువ్వే వాడి చేత ఈ పని చేయిచ్చావని చెప్పాడు కదా! జరిగిన దాంట్లో నీ హ్యాండ్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి రేపు అక్షయ్, అవనీలు పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్షయ్ ఫ్రెండ్ కాబట్టి మీ గురించి తెలుసుకోవడానికి చాలా డీప్‌గా ఇన్వెస్టిగేషన్ చేపిస్తాడు డాడ్. నాకు టెన్షన్‌గా ఉంది అనగానే చక్రధర్ సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. హ్మ్. నేను చేసేది నేను చేస్తాను. నేను చూసుకుంటాను కదా! నువ్వేం టెన్షన్ పడకు అనగానే డాడ్ చూసుకోవడం కాదు. వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళకుండా చూడు. వెళ్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మీరక్కడ ఆ పని చూడండి. నేనిక్కడ మీనాక్షిని బయటికి పంపించే పనిలో ఉంటాను అని అంటా ఉంటే చక్రధర్ సరే. ఆ మీనాక్షి ఆ ఇంట్లో వచ్చిన తర్వాతే ఈ తలనొప్పులన్నీ మొదలయ్యాయి మనకి. ముందు దాన్నక్కడి నుండి బయటకెళ్ళేలా నువ్వు చెయ్యి. ఆ తర్వాత అది శాశ్వతంగా మనకి అడ్డు రాకుండా చేసే పని నేను చూసుకుంటాను అని అంటా ఉంటే పల్లవి ఆ పనిలోనే ఉన్నాను డాడ్. ఇంట్లో అత్తయ్య దృష్టిలో మీనాక్షి తప్పుడు మనిషి అని అనుకునేలా చేస్తున్నాను. అత్తయ్య అభిప్రాయం కొంచెం బలపడగానే అత్తయ్యే మీనాక్షిని మెడపెట్టి గెంటేసేలాగా అని అనుకుంటూ అక్కడికే వచ్చిన అవనిని చూస్తది. అవనిని చూసి ఛార్జింగ్ తక్కువగా ఉంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అంటే అలాగే అమ్మా అని పెట్టేస్తాడు. పల్లవి నేను మా డాడ్‌తో అని అంటా ఉంటే అవని ఒక్కటి పీకుతది. చెంప పగలగొడతది. మా అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించావంటే కొట్టడం గాదు చంపేస్తా నిన్ను. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. నీ ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. నువ్వేం చేస్తావో గూడా నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నువ్వు మా అమ్మని పంపించాలని అనుకోవడం కాదు. నీకు అడ్రెస్ అనేదే లేకుండా చేస్తాను. జాగ్రత్త. ఆల్రెడీ నీ భర్త చేత నువ్వు మెడబట్టి గెంటించుకున్నావు. హ! అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మరొకరిని మెడపట్టి బయటకి గెంటించాలని చూస్తున్నావు. అసలు అసలు మనిషివేనా నువ్వు? మన ఆస్తి పోవడానికి, మన ఇల్లు పోవడానికి నువ్వు, మీ నాన్న ఇద్దరు కలిసే ప్లాన్ చేసుంటారు. అయినా ఎన్ని రోజులని నాటకాలాడతారు? మీ ఇద్దరి సంగతి తేలుస్తాను. మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతది. పల్లవి ఏమో తనలో తాను నన్నే కొడతావా? చెప్తా నీ సంగతి. ఛ! అని అనుకుంటూ ఉంటది. పల్లవి ఏడ్చుకుంటూ కమల్ వాళ్ళ నానమ్మ రూమ్‌కెళ్ళి కాళ్ళు పట్టుకుంటది. ఆమె కాళ్ళు పట్టుకుంటది. ఏ నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావేంటే? లే లే అని లేపి ఏమైందే ఏడుస్తున్నావు అని అడుగుతది. ఇలా రా కూర్చో అని కూర్చోబెడతది. ఏమైందే అని అంటా ఉంటే అవని నన్ను కొట్టిందమ్మమ్మ అని ఏడుస్తా ఉంటది. ఆ కొట్టిందా అని అంటా ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో అక్షయ్ ఇంకా అవని స్కూటీ యేసుకొని పోలీస్ స్టేషన్‌కెళ్తూ ఉంటారు. చక్రధర్ ఏమో రౌడీలకు ఫోన్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళకుండా హాస్పిటల్‌కెళ్ళేలా చెయ్యి అని అంటాడు. వాళ్ళు 2 బైకులేసుకొని పోయి స్కూటీకి అడ్డంగా డ్రైవ్ చేసుకుంటూ ఎళ్తారు. బండ్లు గుద్దుకొని అవని ఇంకా అక్షయ్ కింద పడిపోతారు. అవని ఏవండీ అని అంటా ఉంటే అక్షయ్ లేసి ఏంట్రా తాగొచ్చారా అని రౌడీలతో గొడవ పడతా ఉంటాడు. వాళ్ళు అక్షయ్‌ని కొడితే ఎంత ధైర్యంరా నీకు అని అవని కొడతది. అవనిని నెట్టేస్తే ఎళ్లి పడిపోతది. అక్షయ్‌ని వాళ్ళు కొడతా ఉంటారు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్‌ని చూపిస్తారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.